వారాహి శక్తిపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన తిరుపతిలో వారాహి రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఏలూరు జిల్లా పోలవరం మండలం కుంజవరం గ్రామానికి చెందిన బొమ్మ వెంకటరమణమూర్తి వెల్లడించారు. ఈ రథయాత్ర అక్కడి నుంచి నెల్లూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈ నెల 26వ తేదీ నాటికి రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఈ రథయాత్రకు ఆదివారం ఉదయం 6 గంటలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారన్నారు. నగర పురవీధుల మీదుగా రథయాత్ర అనంతరం సాయంత్రం మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు మహారుద్రహోమం జరుగుతుందన్నారు. అల్పాహారం, భోజనంతో పాటు అన్ని సౌకర్యాలను తామే కల్పిస్తామని వివరించారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ హోమాన్ని, రథయాత్రను నిర్వహిస్తున్నామని, హాజరైన వారికి మొక్కలు కూడా పంపిణీ చేస్తామన్నారు. మహారుద్రస్వామి ఈ యాత్రకు, హోమానికి హాజరవుతున్నారని తెలిపారు. హాజరయ్యే వారికి పాస్లు కావలసిన వారు 7893159871 లేదా 9959695256 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. సమావేశంలో రాజమండ్రి ఇన్ఛార్జి శ్రీనివాస్, రాధా కళ్యాణి, అమలాపురపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ కన్వీనర్ గా రాజమండ్రికి రావడం జరిగింది. మాది వాసవి సేవా సమితి, ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ. మాది వచ్చి ఆ టెంపుల్లో సేవ చేయటం, లేని వారిని ఆదుకోవటం చేయటం జరుగుతుంది. మొన్న విజయవాడలో చట్టు నిమిత్తం 2 లక్షల రూపాయల విరాళం వచ్చి అక్కడ సేవ చేయటం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే, వారాహి రథయాత్ర ఈ నెల 22న తిరుపతిలో బయలుదేరుతుంది. 22న బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు, తర్వాత విజయవాడ, గుంటూరు మహారుద్రయాగం జరుగుతూ, తర్వాత రాజమండ్రి పట్టణంలో మన స్టేడియం దగ్గర పొద్దుట 6 గంటలకి రథయాత్ర మొదలవుతుంది. రాజమండ్రి చుట్టూరు తిరుగుతూ స్టేడియం దగ్గరికి చేరుకుంటుంది. స్టేడియం దగ్గర నుండి పొద్దుట 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర పూర్తయ్యాక 5 గంటలకు మహారుద్ర హోమం జరుగుతుంది. ఆ హోమంలో ఫ్రీగా మొత్తం ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్లో ఇచ్చాక వాళ్ళు లోపల ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 8 గంటల వరకు హోమం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.